వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని ఒకసారి చూద్దాం. ఇక చర్చ లేనప్పుడు స్టే అనవసరం అన్నటువంటి ఒక ప్రధాన వార్తనైతే మనం హెడ్లైన్స్ లో చూడొచ్చు. మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ, కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టాలనుకున్నప్పుడు బహిరంగ పరిచి ఉండకూడదు, ఒకవేళ వెబ్సైట్లో ఉంటే తొలగించాలి. 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయండి. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై ప్రభుత్వానికి ఆదేశం. అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం నివేదిక అంటూ హెడ్లైన్స్ అయితే మనం ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తలు చూడొచ్చు. డీటెయిల్స్లోకి వెళ్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం రాతపూర్వకంగా వెల్లడించిందని, చర్యలైనప్పుడు స్టే అవసరం లేదని పేర్కొంది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తూ గత ఏడాది మార్చి 14న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయగా వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విచారణ కమిషన్ చట్టంలోని సెక్షన్ 80(8)C కింద నోటీసులు ఇవ్వకుండా కమిషన్ జూలై 31న ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వారికి వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వెల్లడించిందన్నది పిటిషనర్ల అభ్యంతరం. ఇక అలాగే ప్రభుత్వం కమిషన్ నివేదికలోని అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించడం తమ పరువుకు నష్టం కలిగించే చర్యగా ప్రకటించాలని వారు కోరారు. ఇక అసెంబ్లీలో చర్చతో నష్టం, పిటిషనర్ల న్యాయవాదులు అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రి న్యాయులు వాదనలు వినిపిస్తూ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టడం ద్వారా దానికి సంబంధించి అన్ని అంశాలు ప్రతిరోజు మీడియాలో వస్తాయని, దానివల్ల పిటిషనర్ల పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. సెక్షన్ 8(b)(8)C కింద వేర్వేరుగా నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్లకు వ్యతిరేకంగా నిర్ణయాలు వెలువరించడం, వాటిని వెబ్సైట్లో ఉంచడం సరికాదన్నారు. సంక్షిప్త నివేదిక, బహిరంగ చర్చలు ఇవన్నీ ప్రభుత్వ చర్యలు. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. అసెంబ్లీ చర్చలోకి వెళ్తే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. ఏ చర్యలు ఉంటాయనేది లేకుండా అసెంబ్లీ చర్చ రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తుంది. ప్రత్యక్ష చర్చ ద్వారా పిటిషనర్ల పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికి ఇదంతా. పిటిషనర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వకుండా రూపొందించిన నివేదిక చెల్లుబాటు కాదు అని పిటిషనర్లు పేర్కొంటున్న పరిస్థితి అంటూ మనం ఈనాడు దినపత్రికలో మన వార్తను ప్రధాన వార్తకు మనం చూడొచ్చు. మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక మరో ప్రధాన వార్తగా కమ్యూనిస్టు దిగ్గజం సురవరం కనుమూత అంటూ ఒకట విషాదకరమైన వార్తనైతే ఈనాడు దినపత్రికలో మెయిన్ పేపర్లో మనం చూడొచ్చు. 3 దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేత, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక. కమ్యూనిస్టు దిగ్గజం సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి, వీరికి 83 సంవత్సరాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. వయోభారానికి తోడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. నగరంలోని మణికొండలో నివసిస్తున్న ఆయనకు భార్య డాక్టర్ బి విజయలక్ష్మి, 2 కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల దాకా ఎదిగిన ఆయన 3 దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేత. ఆయన కంటే ముందు చండ్ర రాజేశ్వరరావు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇక సుధాకర్ రెడ్డి తండ్రి వెంకటరామరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు కాగా సురవరం ప్రతాప్ రెడ్డి ఆయన పెదనాన్న. ఇక విద్యార్థి దశ నుంచే వారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు, అనేక ఆందోళనల్లో కూడా వాళ్ళు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. సుధాకర్ రెడ్డి 1942 మార్చి 25న ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాల్లో జన్మించారు. విద్యాభ్యాసం కోసం కర్నూలు వెళ్లారు. 15 ఏళ్ల వయసులో తమ పాఠశాలకు బ్లాక్ బోర్డులు, శుద్ధ పుస్తకాలు కావాలని కోరుతూ జరిగిన ఆందోళనలో వారు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్టు భావజాలం ఆయనను ఆకర్షించింది. ఇక తెలుగు ఉద్యమంలో సుధాకర్ రెడ్డిది కీలక భూమిక. మొదట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు తెలిపిన సిపిఐ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్తో తెలంగాణ వెనుకబాటుతనాన్ని
తీర్చవచ్చని భావించింది. అయితే ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం లేదని గుర్తించి పార్టీ వైఖరిని మార్చుకుంది. ఈ నిర్ణయం మారడంలో సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారని కూడా మనకు ఈనాడు దినపత్రికలో మనం వార్తని చూడొచ్చు. ఇక సునకాలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దు అంటూ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు, మున్సిపాలిటీలో వార్డుల వారిగా ఫీడింగ్ కేంద్రాల ఏర్పాటు దేశమంతటికి వర్తించేలా సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు, సంతాన నిరోధక చికిత్సల ద్వారా వీధి కుక్కలను వదిలిపెట్టాలి, ఢిల్లీలో నిషేధం, ఉత్తర్వుల సవరణ అంటూ శనకాలకు వీధిలో ఆహారం పెట్టద్దంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం ఈనాడు దినపత్రికలో మెయిన్ పేపర్లో చూడొచ్చు. అయితే డీటెయిల్స్లోకి వెళ్తే వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. వీధులు, బహిరంగ ప్రదేశాల్లో వాటికి ఆహారం అందించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో శనకాలను నిషేధిస్తూ ఇటీవల వెలువరించిన ఉత్తర్వులను శుక్రవారం సవరించింది. మూగజీవుల పట్ల ఆదేశాలు చాలా కఠినంగా ఉన్నాయంటూ జంతు ప్రేమికుల నుంచి వచ్చిన తీవ్ర నిరసనల నేపథ్యంలో జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర తీర్పు వెలువరించింది. వీధి శనకాలకు టీకాలు ఇవ్వడంతో పాటుగా సంతాన నిరోధక చికిత్సల ద్వారా వాటిని వదిలిపెట్టాలని స్పష్టం చేసింది. అయితే మనుషులపై దాడి చేసే స్వభావం, రేబీస్ వ్యాధి కారక శునకాలను మాత్రం షెల్టర్లకు తరలించాలని తెలిపింది. తీర్పును దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని ప్రాంతాలకే పరిమితం చేయకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేస్తూ ధర్మాసనం ఆదేశాలైతే ఇచ్చింది. ఇక విపక్ష నేతల్లో అత్యధికులు అవినీతి పరులే, జైలు లేదా బెయిల్పై ఉన్నవారే, అందుకే 130వ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తున్నారు. ఇండియా కూటమిపై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు అంటూ కూడా వార్తను ప్రధాన వార్తకు మనం చూడొచ్చు. 1623 వైద్యుల పోస్టుల భర్తీ సెప్టెంబర్ 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటూ కూడా మరో హెడ్లైన్ ని మనం చూడొచ్చు. సహస్రను చంపింది 10వ తరగతి విద్యార్థి. అయితే బాలిక తమ్ముడు చదివే పాఠశాలలోనే చదువుతున్న నిందితుడు క్రికెట్ బ్యాట్ చోరీ చేసేందుకు వచ్చి హత్య, కాగితంపై ప్రణాళిక రాసుకుని మరీ వచ్చి హత్య చేసినట్టుగా మనం హెడ్లైన్స్ లో చూడొచ్చు. బాలిక గుర్తించడంతో బయటపడేందుకు దారుణానికి ఒడిగట్టాడు. కుక్కటిపల్లి కేసును ఛేదించిన పోలీసులు. అయితే హైదరాబాద్ కుక్కటిపల్లిలో జరిగిన బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య అనంతరం ఓ బాలుడి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేశారు. సమీప అపార్ట్మెంట్లో నివాసం ఉండే 10వ తరగతి విద్యార్థి ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా నిర్ధారణకైతే వచ్చారు పోలీసులు. 3 రోజుల ముందు నుంచి ఇంటర్నెట్లో దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలి అనే అంశాలను అన్వేషించడంతో పాటుగా అవన్నీ కాగితంపై రాసుకున్నాడని పోలీసుల విచారణ తేలినట్టుగా సమాచారం. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం సంగారెడ్డి జిల్లా ముక్తక్యాసారానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు కుక్కటిపల్లి సంగీతనగర్లో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె సహస్ర 10 సంవత్సరాలు ఉంటాయి. వారికి కుమారుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి హత్య చేసింది ఒక బాలుడని కూడా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి సాక్షి దినపత్రిక మెయిన్ పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మన అంతరిక్ష కేంద్రం అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక BAS-01 నమూనా ఆవిష్కరించిన ఇస్రో మన అంతరిక్ష ప్రస్థానంలో కీలక మైలురాయి. అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ 3 ఏళ్లలో ప్రయోగించాలన్నది లక్ష్యం అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్స్ మనం చూడొచ్చు. దేశీయంగానే BAS తయారీ. రోదసీలో మన దేశాన్ని అమెరికా, రష్యా, చైనా సరసన నిలిపి ప్రతిష్టాత్మక భారతీయ అంతరిక్ష కేంద్రం BAS తొలి నమూనా. దేశమంతా చిరకాలంగా ఎంతో ఉత్సుకతగా ఎదురు చూస్తున్న BAS-01ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో శుక్రవారం సగర్వంగా ఆవిష్కరించింది. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న జాతీయ అంతరిక్ష దినోత్సవం ఇందుకు వేదికైంది. దేశీయంగా రూపకల్పన చేసిన BAS తొలి మాడ్యూల్ 01ను 2028 కల్లా భూ దిగువ కక్షలోకి పెట్టేందుకు ఇస్రో కృషి చేస్తుండడం తెలిసిందే. ఇక 2035 కల్లా దాన్ని 5 మాడ్యూళ్లకు విస్తరించాలనేది కూడా లక్ష్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. అంతరిక్షంలో స్పేస్ లైఫ్ సైన్సెస్, ఔషధ, గ్రహాంతర అన్వేషణ తదితర అత్యాధునిక పరిశోధనలకు వేదికగా నిలవనుంది. వాణిజ్య అంతరిక్ష రంగంలో భారత్ పూర్తి స్థాయిలో కాలునేందుకు వీలు కల్పించనుంది. అంతరిక్ష పర్యాటకంతో పాటుగా
ఈ అంతరిక్షం, స్పేస్, లైఫ్ సైన్సెస్, ఔషధ, గ్రహాంతర అన్వేషణ తదితర అత్యాధునిక పరిశోధనలకు వేదికగా నిలవనుంది అన్నట్టుగా మనం హెడ్లైన్స్ అయితే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. చర్చించాకే చర్యలు, కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెడతామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి. ఇక సర్కారు హామీ నేపథ్యంలో నివేదికపై స్టే లేదా రద్దు ఆదేశాలు అవసరం లేదన్న హైకోర్టు. నివేదిక కాపీని అధికారిక వెబ్సైట్లో పెడితేనే తీసేయండి. ఒకవేళ కమిషన్ 8B 8C కింద నోటీసులు ఇవ్వకపోవడం సరికాదు. అన్ని అంశాలపై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం రిపోర్టును మీడియాకు వెల్లడించడానికి తప్పుపట్టిన హైకోర్టు పిటిషనర్లకు ముందస్తు చర్యలు భావన అవసరం లేదని స్పష్టీకరణ. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా అంటూ మనం హెడ్లైన్స్ అయితే ప్రధాన వార్తగా మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెడతామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించిందని వార్తనైతే ప్రధాన వార్తగా మన సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఇక సురవరం కన్నుమూత అన్నటువంటి విషాదకర వార్త కూడా అన్ని దినపత్రికలో ప్రధాన వార్తగా ఈరోజు మనం చూడవచ్చు. అయితే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపి అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆ వార్తను కూడా మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. అలాగే అయితే ఓకే ఇచ్చంపల్లికి షరతులతో తెలంగాణ సమ్మతి అంటూ మరో హెడ్లైన్ ని మనం చూడొచ్చు. గోదావరి కావేరి అనుసంధానంతో తరలించే నీటిలో 50% మాకే ఇవ్వాలి. 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి అవకాశం ఇవ్వాలి. సమ్మక్క సాగర్పై ఏ ప్రభావం పడదని అధ్యయనంలో తేలాలి. NWDA టాస్క్ ఫోర్స్ భేటీలో తేల్చి చెప్పిన రాష్ట్రం. పోలవరం నుంచి గోదావరి కావేరి అనుసంధానం చేపట్టాలి అంటూ ఏపీ. అన్ని రాష్ట్రాలు ఉదారంగా అంగీకరించాలి. CWC చైర్మన్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒక ఇచ్చంపల్లికి షరతులతో తెలంగాణ సమ్మతి అంటూ వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. అయితే 10th క్లాస్ కిల్లర్ కూకట్పల్లి బాలిక హత్య కేసులో వీడిన ముస్టరీ వెలుగులోకి సంచలన విషయాలు. కుక్కడిపల్లి బాలిక హత్య కేసు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారిన సందర్భంలో మొత్తానికైతే పోలీసులు అయితే ఈ కేసును ఛేదించారు. పక్క భవనంలో చోరీ కోసం స్కెచ్ చేసిన 10th కుర్రాడు చోరీ అనంతరం గ్యాస్ లీక్ చేసి ఆ ఇంటికి నెప్పంటించాలని కుట్ర. దొంగతనం చేస్తుండగా బాలిక చూడడంతో పట్టుపడిపోతానన్న భయంతో హత్య. వెంట తెచ్చుకునే కత్తితో సుమారు 20 సార్లు పొడిచి ఇంట్లోకి పరార్. బాలిక తండ్రిపైనే అనుమానం వచ్చేలా పోలీసులకు తప్పుదోవ పట్టించిన వేణం. ఓ స్థానికుడి సమాచారంతో చివరకు నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితునికి ఇంట్లో సోదాల్లో కత్తి, రక్తపు మరకల దుస్తులు లభ్యమైనట్టుగా తెలుస్తుంది. ఇక మార్చిలో జరిగిన సహస్ర పుట్టినరోజు వేడుకలో కేక్ తినిపిస్తున్న బాలుడు కూడా ఆ ఫోటోను కూడా సాక్షి దినపత్రికలో మనం చూపించడం జరిగింది. సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. కేబుల్ విద్యుద్ఘాత మరణాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించిన వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్ లో సమాజం సిగ్గుతో తలదించుకోవాలనేటువంటి హెడ్లైన్స్ తోటి మనకు సాక్షి దినపత్రికలో కనిపిస్తుంది. పుట్టినరోజుని తండ్రికి కొడుకు తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి చోటు చేసుకున్నందుకు సమాజం సిగ్గుతో తలదించుకోవాలని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిన్న తల్లిదండ్రులతో కేక్ కట్ చేయాల్సిన 9 ఏళ్ల బాలుడు కనిటి పర్యంతం కావడం తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది కోర్టు. బాలుడు హృదయం పగిలిపోయిందని, దీనికి బాధ్యులెవరో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాల్సిందేనని అభిప్రాయపడింది. వారితో విద్యుత్ స్తంభాలు మామూలుతో కొందరి జేబులు బరువెక్కి కిందకు వంగుతున్నాయని చురుకులాంటి ఇచ్చింది కోర్టు. అనుమతి లేని కేబుల్ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. అనుమతి ఉన్నా ప్రమాదకరంగా ఉంటే వాటిని కూడా తీసేయాలని స్పష్టం చేసింది. హైదరాబాద్లోని రామతపూర్లో శ్రీ కృష్ణుడి శోభయాత్ర సందర్భంగా భక్తులు లాగుతున్న రథానికి విద్యుద్ఘాతం జరిగి 5 మృతి చెందడం, పాత బస్సులో మరో 4 మృతి చెందిన నేపథ్యంలో కోర్టు ఈ కేసుకి సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలైట్ల మద్దతుదారుడు అంటూ మరొక హెడ్లైన్ ని అమిత్ షా మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో చూడొచ్చు. నక్సలైట్లకు గట్టి మద్దతుదారుడైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తప్పుపట్టారు. సల్వాజుడుం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అంటూ గతంలో ఆయన తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు అమిత్ షా. దానికి సంబంధించి వార్తను ప్రధాన వార్తగా
హెడ్లైన్లో నిలిచింది. లార్డ్ సరాజ్పాల్ కన్నుమూత అంటూ మరో వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ప్రముఖ ప్రవాస భారతీయ పారిశ్రామిక దిగ్గజం లార్డ్ సరాజ్పాల్ వారికి 94 సంవత్సరాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. లండన్లో వారు కన్నుమూశారు. బ్రిటన్లో అత్యంత సంపన్న ఏషియన్గా ఎదిగిన ఆయన దశాబ్దాల పాటు వ్యాపార రాజకీయ రంగాల్లో కీలకంగా నిలిచారు. ఆయన మృతిపై ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఇంకా మరణం అంచున గాజాలో ఆకలి మరణాలు ఫిబ్రవరి నుంచి 4 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం 5 లక్షల మంది తీవ్ర కరువును ఎదుర్కొంటున్నారని IRSWFP ఈడీ సిండీ మెక్ కెయిన్ తెలిపారు. మధ్యప్రాచ్యంలో అధికారికంగా కరువు నిర్ధారించడం ఇదే మొదటిసారి అంటూ మరణం అంచున గాజా అంటూ ఒక వార్తనైతే ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో మనం చూడవచ్చు. ఇక యూరియా పక్కదారిపై బదులు ఇవ్వాలి అంటూ కిషన్ రెడ్డికి సంబంధించిన వార్తను కూడా యూరియా సరఫరాపై కేంద్రాన్ని భద్రం చేయడం మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు, పెద్ద రైతులు ఎక్కువ యూరియా నిల్వ చేసుకోవద్దని వినతి అంటూ హెడ్లైన్స్ మనం చూడవచ్చు. ఇక కేంద్రం నుంచి తెలంగాణకు పంపుతున్న యూరియా పక్కదారి ఎలా పడుతుందో, ఎలా బ్లాక్ మార్కెట్లోకి వెళ్తుందో సమాధానం చెప్పాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక బస్తు కూడా అధిక ధరలకు అమ్మకుండా చూడాలని, బ్లాక్ మార్కెట్కు అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యూరియా సరఫరా విషయంలో కేంద్రాన్ని భద్రం చేసే దురుద్దేశం రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికిన పరిస్థితి. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం. బీసీ బిల్లులపై సుప్రీంకోర్టుకు 5 నెలలుగా రాష్ట్రం వద్ద పెండింగ్ లో బీసీ రిజర్వేషన్ బిల్లులు, బీసీ బిల్లులపై సుప్రీంకోర్టుకు అంటూ క్వశ్చన్ మార్క్ చూపిస్తూ ఒక వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్ లో మనం చూడవచ్చు. రాష్ట్రాలు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 90 రోజుల్లో తేల్చాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బీసీ బిల్లులకు ఇది వర్తిస్తుందని సర్కారు యోచన. సుప్రీంకు వెళ్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టును మరింత గడువు కోరే అవకాశం. నేడు టీపీసీసీ పీఏసీ సమావేశంలో చర్చ. 25న కేబినెట్ 42%పై మధ్యంతర నిర్ణయం అంటూ హెడ్లైన్స్ ని మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా హెడ్లైన్స్ చూడొచ్చు. రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్న పరిస్థితి. ప్రభుత్వ బిల్లులను ఆమోదం కోసం రాష్ట్రపతి గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వాలు పంపినప్పుడు వాటిపై 90 రోజులుగా నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో యోచన చేస్తుంది. విద్యా ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ మార్చి 15న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరిన సంగతి తెలిసిందే. అయితే 5 నెలలుగా రాష్ట్రపతి వద్దనే ఆ 2 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రాలు పంపిన బిల్లులపైన 90 రోజులుగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ బీసీ రిజర్వేషన్ బిల్లులకు వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ప్రభుత్వ సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ కారణం చూపి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టును మరింత గడువును ప్రభుత్వం కోరే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. అలాగే అసెంబ్లీలో బీసీ బిల్లులపై తీర్మానం పెట్టి ఆమోదించారని, దాని ఆధారంగా జీవో తీసుకురావాలన్న ప్రతిపాదనపైన చర్చ అయితే జరుగుతున్నటువంటి వార్తను కూడా ప్రధాన వార్తగా బీసీ బిల్లులపై సుప్రీంకోర్టుకు అంటూ ఒక ప్రధాన వార్తగా హెడ్లైన్స్ మనం చూడొచ్చు. సుదర్శన్ రెడ్డి నక్సల్స్ మద్దతుదారుడు. ఇక అందుకే సల్వజుడును నిషేధిస్తూ తీర్పునిచ్చారు. ఆ తీర్పు రాకపోతే 5 ఏళ్ల కిందే నక్సలిజం అంతమయ్యేది. వామపక్షాల ఒత్తిడితోనే ఆయన కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు. నైతిక విలువల కోసమే పీఎం సీఎం పదవిచ్యుతి బిల్లులు తీసుకొచ్చామని వెల్లడి అంటూ వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక జైలు నుంచి పాలన కుదరదు. 50 గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోతాడు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులకు ఈ రూల్ వర్తించదా అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వారు జైల్లో ఉన్న ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. నాయకులే ఇలా ఉంటే అవినీతిపై పోరాడేది ఎలా అంటూ వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పాలనలో అవినీతిపై పెద్ద చిట్టానే ఉంది. బీహార్లో ఆర్జేడీ పాలన లాంతరు యుగం, బెంగాల్ అభివృద్ధికి తృణమూల్ అడ్డంకి అంటూ మోడీ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. బీహార్, పశ్చిమ బెంగాల్లో 1000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. అయితే తీవ్ర నేర ఆరోపణలతో అరెస్ట్ అయిన వ్యక్తులు జైలు నుంచి పాలన సాగించడం ఇకపై కుదరదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. 30 రోజులకు పైగా జైల్లో ఉన్న సీఎం, పీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు 31వ రోజున ఆటోమేటిక్ గా పదవిని కోల్పోయేలా తీసుకొచ్చిన బిల్లును ఆయన సమర్థించారు. 50 గంటల పాటు జైలు శిక్ష అనుభవించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతాడు.
ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రులకు ఈ నిబంధన ఎందుకు వర్తించదు? వారు జైల్లో ఉన్నా కూడా ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. కొంతకాలం క్రితం కొందరు నేతలు జైలు నుంచి వెళ్లిపోయి సంతకాలు చేయడం, ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం మనం చూసాం. నాయకులు ఇలా ఉంటే ఇక అవినీతిపై ఎలా పోరాడగలమని ప్రధాని ప్రశ్నించారు. ఇక సురవరం ఇక లేరు అన్నటువంటి వార్తని కూడా మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక ఇచ్చంపల్లికి షరతులతో ఓకే, 2000 టీమ్స్ల వరద జలాల వినియోగానికి అవకాశం ఇవ్వాలి. గోదావరి, కావేరి వాటను ఎక్కడైనా వాడుకునే స్వేచ్ఛ 2 రిజర్వాయర్లకు కేంద్రమే కట్టాలి. 968 టీమ్స్లతో చేపట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి. కేంద్రానికి తేల్చి చెప్పిన తెలంగాణ జలసౌధలో సమావేశమైన NWDA కమిటీ పోలవరం నుంచి గోదావరి, కావేరి అనుసంధానం అంటూ ఏపీ చెప్తున్న పరిస్థితి. రాష్ట్రాలు పెద్ద మనసుతో అంగీకరించాలని NWDA తెలుపుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి హెడ్లైన్స్ అయితే మనం ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. గోదావరి, కావేరి అనుసంధానం బీసీ లింక్ లో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టి నీటిని తరలించడానికి తెలంగాణ రాష్ట్రం షరతులతో అంగీకారం తెలిపింది. ఇచ్చంపల్లిలో రిజర్వాయర్ కడితే దాని దిగువన ఉన్న సమక్క సాగర్ అంటే తుపాకులగూడెంపై ఏ ప్రభావం పడదని అధ్యయనంలో తేలిన తర్వాత ముందుకెళ్లాలని పేర్కొంది. ఇక రామగుండం నడిస్తేనే యూరియా పరిష్కారం, నేడు సచివాలయానికి రావాలని ఫ్యాక్టరీ ఎండీకి పిలుపు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో తుమ్మల చర్చలు. 10 రోజులుగా కర్మాగారం నడవకపోవడంతో సరఫరాపై ప్రభావం. మరమ్మతులు పూర్తయి ఉత్పత్తులు మొదలవడానికి మరో 10 రోజులు అంటూ కూడా రామగుండం నడిస్తేనే యూరియా పరిష్కారం అవుతుందని ప్రధాన వార్తగా మనం హెడ్లైన్స్ లో చూడొచ్చు. ఇక 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు, త్వరలోనే మరో 5 ఇచ్చే అవకాశం. బీఆర్ఎస్ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశం. సుప్రీంకోర్టు తీర్పు మేరకు విచారణ దిశగా అడుగులు. ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా పెండింగా ఉత్కంఠ అనే హెడ్లైన్స్ ని మనం చూడొచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టికెట్పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉపక్రమించారు. బీఆర్ఎస్ ఫిర్యాదు దృష్ట్యా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని 5 ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆధార్ కార్డును అంగీకరించాల్సిందే, బీహార్లో SIRపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్ మనం చూడొచ్చు. చోరీ కోసం వచ్చి పట్టుబడొద్దని చంపేసి కుక్కడిపల్లిలో బాలిక హత్య చేసింది పక్క అపార్ట్మెంట్లోని బాలుడే అనేటువంటి వార్త కూడా ప్రధాన వార్తగా అన్ని దినపత్రికలో నిలిచింది. ఇక అక్రమ కేబుల్ అన్ని తొలగించండి, అనుమతి ఉన్న వాటిని కూడా ప్రమాదకరంగా ఉంటే తీసేయండి, ప్రాణనష్టం జరగకుండా చేపట్టే చర్యల వివరాలు సమర్పించండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. పుట్టినరోజున తండ్రి చేతికి నిప్పు పెట్టాల్సి వచ్చిన బాలుడిని ఎవరు ఓదారుస్తారు? ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రస్తావిస్తూ అధికారులను నిలదీసిన జస్టిస్ నాగేష్ భీమపాక అనుమతులేని కేబుల్ తొలగింపునకు సిద్ధమైన SPDCలు కేబుల్ తొలగింపుతో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం అంటూ వార్తనైతే ప్రధాన వార్తగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడొచ్చు. ఇక మీది అనవసర ఆందోళన అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఈ హెడ్లైన్స్ లో చూసినట్లయితే అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలని ప్రభుత్వాన్ని చెబుతోంది. విచారణ సంఘం నివేదికను సభలో పెట్టి చర్చించవచ్చని చట్టంలో ఉంది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు స్పష్టీకరణ. నివేదికను నెట్లో పెట్టి ఉంటే ఒకవేళ తొలగించాలని సర్కారుకు ఆదేశం. కౌంటర్ దాఖలకు 5 వారాల గడువు, తదుపరి విచారణ 7వ తేదీకి వాయిదా అంటూ కూడా వార్తని హైకోర్టుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు స్పష్టీకరణ సంబంధించి వార్తని ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో మనం హెడ్లైన్స్ ని చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక బాబు కోసం బనకచర్ల, మోడీ కోసం ఇచ్చోపల్లి, తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఒక ప్రధాన వార్తగా మనం హెడ్లైన్స్ లో ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు రేవంత్ సర్కారు అంగీకారం, మేడిగడ్డకు మరణ శాసనం అంటూ హెడ్లైన్స్ ని ప్రధాన వార్తగా తీసుకుని ఒక కథనాన్ని మనం నమస్తే తెలంగాణలో మనం చూడొచ్చు. ఇక గోషి రిపోర్టు బయటికి ఎలా వచ్చింది అంటూ పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఉంటే వెంటనే తొలగించండి, అసెంబ్లీలో పెట్టక ముందే ఎలా బహిర్గతమైంది అంటూ కూడా ఒక హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. నమస్తే తెలంగాణలో నివేదికలో కేసీఆర్, హరీష్ పై వ్యక్తిగత ఆరోపణలు లేవు, ప్రభుత్వపరమైన వైఫల్యాలే ఉన్నాయి, హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు. సిపిఐ అగ్రనేత సురవరం కన్నుమూత అంటూ నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా ఈ వార్తను కూడా
ప్రధాన వార్తగా నిలిచింది. ఇక యూరియా కొరత వాస్తవమే, సీఎం 2 సార్లు ఢిల్లీ వెళ్లినా ఫలితం లేదు, కేంద్ర వైఖరితో రైతులకు యూరియా కష్టాలు, రైతుల నిరసనతో మంత్రి పొన్నం ఒప్పుకోలు, ఆయన ముందే కాంగ్రెస్ వ్యతిరేకంగా నినాదాలు, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన పొన్నం అంటూ ఒక ప్రధాన వార్తగా నిలిచింది. నమస్తే తెలంగాణలో ఆ హెడ్లైన్స్ కూడా మనం చూడొచ్చు. ఇక కేక్ తినిపించిన చేతులతోనే గొంతు కోసి చోరీకి వచ్చిన బాలికను చెప్పిన పక్కింటి 10th క్లాస్ విద్యార్థి అంటూ కుక్కటిపల్లిలో బాలిక హత్య కేసు ఛేదించిన పోలీసులు అంటూ ఒక వార్తను కూడా నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా మనం మెయిన్ పేపర్లో చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇక లేరు అంటూ ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో ఈ విషాదకరమైన వార్తని, సురవరం ఇక లేరు అనే వార్తని ప్రధాన వార్తగా అన్ని దినపత్రికలో మనం గమనించవచ్చు. ఇక కాళేశ్వరం రిపోర్టుపై స్టేకును కేసీఆర్ హరీష్కు హైకోర్టులో ఎదురు దెబ్బ అంటూ వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో ఒక హెడ్లైన్ చూడొచ్చు. ఇక ప్రజల ప్రాణాలు పోవాలన్నా అనుమతి లేని కేబుల్స్ కట్ చేయాల్సిందే, రామంతపూర్ ఘటనపై హైకోర్టు సీరియస్ అంటూ ఆ వార్తను కూడా ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. కరిచే కుక్కలని షెల్టర్లో పెట్టాలి, ఇక రేబిస్ సోకిన డ్రగ్స్ను బయటకు వదిలిపెట్టొద్దు, స్టెరిలైజ్ డీవార్మింగ్ చేసిన టీకాలు వేసిన వాటిని రిలీజ్ చేయాలి, ఢిల్లీ ఎన్సీఆర్లో వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి కూడా ఒక వార్తను ప్రధాన వార్తగా చూడొచ్చు. ఆగం పట్టిస్తున్న డీప్ ఫేక్, ఏఏ టెక్నాలజీ వాడుతూ రెచ్చిపోతున్న సైబర్ నేరగాలు అంటూ ఒక సైబర్ మోసాలకు సంబంధించిన వార్తను కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. సహస్రను చంపింది పక్కింటి బాలుడే, వీడియో కుక్కటిపల్లి బాలిక మర్డర్ మిస్టరీకి సంబంధించి కూడా వార్తను వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇవి వాటి వార్తల విశ్లేషణ. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.